అమ్మా అమ్మా అంత స్లోగా అడుగుతున్నాడేంట్రా? ఆవిడ సౌండ్ ఇంజనీర్ కదా. అమ్మా ఏమ్మా నీ దగ్గర పడుకుంటానే. నిద్ర పట్టలేదా? రా నాయనా రా పడుకో. అంత క్లియర్ గా ఎలా కనబడిందిరా బాబు? అమ్మ కొడుకు బాధ అర్థం అవడానికి అవయవాలతో పని లేదురా, అదొక ఇన్బిల్ట్ మెకానిజం. మన పెయిన్కి ఆటోమేటిక్గా సెల్స్ రియాక్ట్ అయిపోతాయి. చూడు ఒక సెకండ్ ఎలా పడుకున్నాడు. సార్ 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 ఒక్క నిమిషం. ఇక్కడ తిరుమల శెట్టి గోపాలం గారని లక్ష్మీదేవిని గారి తండ్రి ఉన్నారంట. ఎక్కడ ఉంటారండి? తమరు? నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి. చీకట్లో ఒంటరిగా ఎండిపోతున్న పక్షులను పట్టుకొని పెళ్లికి రెడీగా ఉన్న ముచ్చపు చిప్పలు లాంటి అమ్మాయిల అబ్బాయిలు క్యాచ్ చేసి వాళ్ళకి పెళ్లి జరిపించి ఒకటి చేసి వాళ్ళ జీవితాల్లో వెన్నెలు కురిపిస్తుంటాను. మ్యారేజ్ బోకరా? కాదండి, రాత్రి సంతోష్ మనసులోకి వచ్చిన మనిషి ఉదయాన్నే తమరు వస్తారని చెప్పారు, అలాగే వచ్చేసారు. అవును, ఇంతకీ మీరు? ఈయన ఎగ్జైట్మెంట్ చూసి అర్థం కావట్లా. ఆ లక్ష్మీదేవిని కన్నా తామర పోయిదే. పువ్వు మీరేనా? సంబంధాలు చూపిస్తా పదండి. ఇటు చూపితే మాత్రం పెళ్లి సెట్ అయిపోద్దా? ఇంతకీ తమరు సెట్ చేసిన సంబంధాలు ఏంటో? నాగ చైతన్య, సమంత, రామ్ చరణ్, ఉపాసన, బన్నీ, స్నేహ, రాణా, మీకా. మన టాలీవుడ్. అంతేకాదు వరుణ్ ధావన్, నటాషా, రితీష్, జెనీలియా, కరీనా, సైఫ్ అలీ ఖాన్. బాలీవుడ్ కూడా. అంతేకాదు ఇంకా చాలా ఉంది. సూర్య, జ్యోతిక. ఓ కోలీవుడ్ లో కూడా సెట్ పనిచ్చా. అక్కడే కాదు క్రీడల్లో కూడా పండించా. విరాట్ కోహ్లీ, అనుష్క. ఇది మరీ అతిగా ఉందిలే. నీలాంటి వాళ్ళు ఉంటారని అతి తగ్గించడానికి వచ్చాం. ఇగో చూసుకో. ఫోటో ఏం చూస్తావు కానీ భుజం మీద చేయి చూడు. నీలాగా మామూలు లుంగి బ్యాచ్ అనుకున్నావా? కోటు బ్యాచ్, మల్టీ లాంగ్వేజ్, పాన్ ఇండియా పెళ్లిళ్ళు పనాయి. అయ్యా, ఇంత గొప్ప వ్యక్తి అయిన మీరు ఈ మిడిల్ క్లాస్ గోపాలను వెతుక్కుంటూ నా గుమ్మం తొక్కడానికి కారణం? ఇప్పుడు యూవీ వాళ్ళు హై బడ్జెట్ రాధేశ్యామ్ తీశారు. అలా అని ఊరుకున్నారా? ఏకమిని కదా, అబ్బా ఏదో పని చేస్తున్నట్టు అంట వదిలేశారా? ఎక్కడ కాన్సెప్ట్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. మీరేం టెన్షన్ పడకండి. నిజమే, కానీ నా లెవెల్ కూడా గుర్తు పెట్టుకుని తమరు అక్కడ గోక్కండి ఏం లేదు. ఇక్కడ మీ లెవెల్ సంబంధం ఉంది, చూపిస్తా. శోభన వీడియోలు కాదండి, పెళ్లి ఫోటోలు. ఇతని పేరు వేలుముద్ర ఏడుకొండలు. అస్సలు చదువుకోలేదు, కానీ మనుషుల్ని చదివాడు, సమాజాన్ని సాధించాడు. ఇతని పేరు పసిబిడ్డ పద్మారావు. భార్య బ్రెయిన్ ని వాడుకుంటూ మేల్ డామినేషన్ తగ్గించుకుంటూ భార్య చాట భర్తగా ఉండటానికి ఇష్టపడే ఉదారమూర్తి. ఇతని పేరు అలాగే అలాగేనా? ఫ్రమ్ భోజ్పుర్రా, సింగిల్పూరి. ఆడవాళ్ల మనసుని శరీరాన్ని స్టడీ చేసి వాళ్ళ బాధల్ని సంతోషాలని అర్థం చేసుకుంటాడు. మీ అమ్మాయికి ఎలా కావాలో అలా మోల్డ్ అయిపోయే మగసింహం. అలాగే. ఏంది గే నచ్చాడా? నువ్వు నోరు మీరా గేదే. నాకు అన్ని మ్యాచెస్ నచ్చేసినాయి. నేను ఇప్పుడు దాకా చూసిన మ్యాచెస్ అన్నిటికీ రివర్స్ లో ఉన్నాయి. నాకెవరైనా ఓకే, నాకెవరైనా ఓకే. టెంప్ట్ అయిపోకండి. ఇప్పుడు వీళ్ళందరిలో ఉన్న క్వాలిటీస్ కలిపి ఒక ఆప్షన్ ఇచ్చినా. ఇతల్లో ఎక్కువ చదువుకున్న వారిలో ఉండాల్సిన సంస్కారం, తక్కువ చదువుకున్న వారిలో ఉండకూడని ఇన్ఫాటీ కాంప్లెక్స్. అంతేకాదు పెళ్ళాన్ని ఎవడన్నా ఏదన్నంటే పిడికిలు బిగబెట్టి. చాలు చాలు, వీటన్నిటికి మించి ఎవడైతే నాకు అల్లుడుగా వస్తే నేను ధైర్యంగా పోతానో, ధైర్యంగా ఉంటానో అలాంటి వాడు. అంతేనా? అతనే ఇతను. ముందుకెళ్ళకండి, ఫోకస్ ఉండదు. ఇతను మా సంతోష్ కదా? అవును, మీకు తెలుసా? తెలిసేంటి, మా పక్క టెర్రస్ మీద ఉంటాడు. ఇందాక చెప్పానే మేడ మీద అబ్బాయి అని. ఇతనే. ఇతనా? అదిగో మాటల్లోనే వస్తున్నాడు. సంతోష్ ఇంట తిప్పుకుంటా పోతున్నాడు. హాయ్, ఐఎమ్ శ్రీనివాస్ రెడ్డి. హలో. మీ నాన్నగారు నన్ను పెళ్లి సంబంధం కోసం పంపించారు. వాట్? అసలు డాడ్ నాకు చెప్పకుండా ఇలాంటి ఎందుకు చేస్తాడు? ఐ రియలీ డిడ్ నో అబౌట్ దిస్. కొన్ని అలా జరుగుతూనే ఉంటాయి. ఈ లక్ష్మీదేవిని మీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఆ తామర పువ్వు గారికి ఆల్రెడీ చెప్పాను. ఇక్కడే ఉన్నారు, ఆయనకి చెప్పాను. డెసిషన్ ఆయన చేతుల్లోనే ఉంది. నా డెసిషన్ ఏముంది బాబు? ఇన్నాళ్ళు బొక్కలున్న సంబంధాలు చూసి చూసి గుండెకి స్టెంట్ వేసుకుని బిడ్డెక్కి దిగిన వాడిని. పక్కనే బంగారం లాంటి కూరను పెట్టుకుని ఎందుకు కాదంటాను? సంతోష్, నీకు గుర్తుందా రాత్రి అన్నాను నీలాంటి వాడు అల్లుడిగా వస్తే ఎంత బాగుంటుందని. దేవుడు నా మొర ఆలకించాడు. అందుకే ఆ గోవిందుడు ఈ శ్రీనివాసుని పంపించాడు. గోవిందా గోవిందా గోవిందా. భజన చేద్దామా? శ్రీ శ్రీనివాసం. అంకుల్ అంకుల్ అంకుల్, మీరు ఎక్సైట్ అయిపోతున్నారు సరే, కానీ పెళ్లి మీకు ఇష్టం ఉంటే సరిపోదు కదా, మీ అమ్మాయికి కూడా నచ్చారు కదా. ఏమ్మా? నాకు ఇష్టం లేదని నీకు చెప్పానా? అమ్మా, అటు కాదు అటు కాదు, ఇటు పరిగెత్తు.
మట్టిలో బాబు నువ్వెందుకు ఇక్కడ? నువ్వు కూడా అటు వెళ్ళిపోయి అక్కడ కలుసుకుని ఓకే వేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, పరిగెత్తు. ఆర్ యూ షూర్? అయ్యో డబల్ షూర్. ఏంటి పంపించారు? ఏమిలా దొడ్లో మీటింగ్ అంట. ఇద్దరు ఒకటవుతున్నారు. ఇదేం ట్విస్ట్ బాబు, సడన్ గా ఎవరినో దింపా? మా కజిన్ సీన్ అన్న. ఆహా, ఎంత డేర్ చేసావేంటి? మా నాన్నకు అనుమానం వస్తే? అనుమానిస్తాడని ఆలోచిస్తూ కూర్చుంటే నీ పెళ్ళి ఎలా చేయాలని భయపడుతూ లేని రోగం తెచ్చుకుంటున్నాడు. మనం పగలైన ఎంత కన్విన్స్ చేసినా నైట్ ఒక్కడే పీక్స్ లోకి వెళ్ళిపోతాడబ్బా. అందుకే లేట్ చేయకుండా ఇలా ప్లాన్ చేశాను. అది సరే, ఈ లోపు ఆయన్ని భయపెట్టిన రాక్షసుడు ఆ కొలిగు నువ్వే అని తెలిస్తే? ఈ లోపు ఆయన చేతిలో ఒక మానవుడు పెట్టేస్తాంగా. అంత సీన్ లేదు బాబు, అప్పుడే పిల్లలా? నో వే. ఏ ఎందుకదా? మై విష్, మై విష్, మై విష్. ఏమండి, చికెన్ కీమా స్వీట్ తీసుకోండి. ఓ చికెన్ కేమా స్వీటా? అంటే కోడికి షుగర్ ఉందండి. మా ఆవిడ వంటల్లో స్పెషలిస్ట్. ఇది ఈ రోజు స్పెషల్, తీసుకోండి. అమ్మో, నేను చాలా దూరం వెళ్ళాలి. ఇప్పుడు మీ నోట్లో స్వీట్ ఉండగానే వెళ్ళి మారుతి గారితో మాట్లాడి మీ ఇంట్లో ప్రతిరోజు పండగ తీసుకొస్తా. ఇట్లాంటి మాటలు వింటుంటే గుండె చాలా తేలికైపోతుంది. ఇన్నాళ్ళు నేను పడ్డ భయం ఏమైపోయిందో నాకు అర్థం కావట్లేదండి. అందుకే పెద్దోళ్ళు అంటారు, మనసుకు నచ్చిన మనుషులతో తిరిగినా పనులు చేసినా మనిషి ఆయుష్ పెరుగుతుందని. ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? ఇప్పుడల్లా నాకు చావు రాదని 90 ఏళ్ళు గ్యారెంటీగా బతుకుతాను అనిపిస్తుంది. 90 ఏళ్ళేంటి సార్, 100 ఏళ్ళు బతుకుతారు ఆవిడ చేసిన స్వీట్లు తింటాం మానేస్తే. ఇంకా ఎప్పుడు తెస్తారు ఇన్ఫర్మేషన్? ఇక్కడ పెళ్లిళ్ళు పేరెంటాలు పురుగులు కూడా అయిపోతున్నాయి. ఏంటండి ఏమైంది? ఏంట్రా మరి నా సంగతి? ఇప్పుడు ఏంట్రా మరి ఏం చేద్దాం? ఏమండి ఘోరం జరిగిపోయిందండి. ఏమైందండి? అబ్బుల్ చౌదరి కరోనా అంటండి. పొద్దున్నే ఏదో నన్ను కలిశాడు, మీద తుమ్మాడు కూడాను. నాకు అంటించే ఉంటాడు, నాకు వచ్చేసి ఉంటుంది, మీకు అంటించే ఉంటాను. మీరు కోరుకుంటే కరోనా రూపంలో మీకు వచ్చేస్తుందేమో. ఓ భగవంతుడా, గోపాలం కుటుంబాన్ని మీరే కాపాడాలి. ఏ మాత్రం బాలేదు పరిస్థితులు. ఇంతవరకు రాదులే అని అనుకున్నాం, కానీ వచ్చేసింది. దేశాన్ని కమ్మేసింది కరోనా మహమ్మారి. పరిస్థితి భయానకంగా తయారైంది. వరండాల్లో సంచుల్లో కుక్కి కొన్ని స్ట్రెచ్చర్లపైనే మరికొన్ని శవాలు కనిపిస్తున్నాయి. కరోనా మరణాలు అంతకంతకు పెరుగుతున్నాయి. లక్షణాలు స్వల్పంగా ఉన్నవారు అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోతున్నారు. గోపాలంగడికి ఇస్తాను చూడు, కరోనాతో పోయిన శవాల గుట్టలు, అనాథలైపోయిన కుటుంబాలు వీడియోలు కూడా పంపిస్తాం. అమలాపురంలో ఒకే కుటుంబంలో ముసలి తల్లి, కొడుకు, 2 కూతుర్లు, పెళ్ళం. గోపాలంగడి ఫ్యామిలీ అంటే మొత్తం కరోనాతో పోయింది. వీడియో కూడా పంపిస్తాను. గుండె చచ్చిపోతే లేదమ్మా. ఇప్పుడు ఆయన్ని బయటికి తీసుకురాకపోతే నీ తలకాయని గుణపానికేసి కొబ్బరికాయ కుట్టడు కొడతాను. ఇంకెవ్వడూ నీలాగా హెల్తీగా ఉన్నవాడిని మీ మాటలతో, మీరు చేసే పనులతో పేషెంట్లుగా మార్చకుండా వాళ్ళ ధైర్యాన్ని చంపేసి రోగిష్ఠులుగా మార్చే నీలాంటి కరోనా కంటే దారుణమైన కన్నింగ్ నా కొడుకులకు అర్థమయ్యేలాగా నీ తలకాయ 2 మొక్కలు చేసి అప్పుడు ఆ వీడియో షూట్ చేసి బాగా వైరల్ చేస్తాం. ఇచ్చి కూడా అదిరిపోద్ది. సారీ. నీ సారీలు నాకెందుకు తొక్కలో సారీలు. వెళ్ళు, ఆయనకి ఏమీ లేదని కన్విన్స్ చేసి ఎలా బయటికి తీసుకొస్తావో తీసుకురా. వెళ్ళు. ఇంకా చొత్త గోపాలం గారు, ఏమండి నీ పాలసీ మూర్తినండి. నాకు ఏ కరోనా లేదంట, మన అబ్బుల్ చౌదరి కూడా రాలేదంట. అది చైనా వాడు జలుబుకు పెట్టుకున్న పేరేంటండి? ఈ పారాసిటమాల్ ఉంటుంది, జ్వరం మాత్ర, లేకపోతే చీమల ముందు గెమాక్సిన్. ఈ పెద్దాళ్ళు వస్తారు కదండి, మంత్రులాళ్ళును, అప్పుడు రోడ్డు పక్కన చల్లుతారే బ్లీచింగ్ పౌడర్, అది వేసేసి XXX సబ్బు ఉంటుంది కదా, సంస్కారం అంతగా రుద్దెత్తే అది వెళ్ళిపోతుందండి. అయినా మీకు కరోనా రాదండి, మీకు లేదండి. మీరు ఫ్రీ అయిపోయి చెప్తాను, బయటికి రండి. అవునా? అబ్బా అవునండి, అది కర్ఫ్యూ పెట్టిన చోట మాత్రమే ఉంటుందండి. ఈ జనాలు గుంపులు గుంపులుగా తిరుగుతారు ఈ వైన్ షాపుల దగ్గర, అక్కడ అస్సలు అక్కడ దరిదాపుల్లో కూడా వెళ్ళడం చెప్తున్నారు.
అయినా మనం అంటే కరోనాకి మా చెడ్డ భయం అండి. అయితే మీరెళ్ళి భయపెట్టండి దాన్ని, నేను ఇక్కడే ఉంటా. మా సంతోష్ నా మీద ప్రేమ కొద్దీ మిమ్మల్ని తీసుకొచ్చి మాటలు చెప్పిస్తున్నాడని అర్థం చేసుకోలేనండి. వెళ్ళండి. నాకు కరోనా పోయిందని అన్ని టీవీల్లో గగ్గోలు పెట్టేంత వరకు, మరణాలు తప్పించి మంచి వార్తలు చూపించేంత వరకు, చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఏడుపులు పెడబొబ్బుల దగ్గర కెమెరాలు పెట్టకుండా నిజమైన ఆరోగ్యవంతమైన వార్తలు వినిపించినప్పుడు అప్పుడు బయటకు వస్తా. అప్పటిదాకా రాను, ఇక్కడే ఉంటా. అంతే, మనకి పెళ్లిళ్ళు అయిపోయి పిల్లల సంబంధాలు చూసేప్పుడు వస్తాడు. ఇంకా పోండ్రా, నాకు తెలుసులే అంతా. విజయవాడకు చెందిన ఓ లాయర్ కుటుంబంలో 4 కరోనా బలి తీసుకుంది. ఇప్పుడు అర్థమైందా? ఒక మనిషిని భయపెట్టడం ఎంత ఈజీనో అతనికి ధైర్యం చెప్పి బయటికి తీసుకురావడం అంతే కష్టం. అయినా పర్లేదు, ఇంకొంచెం కష్టపడి ఆయన్ని కన్విన్స్ చేసి తీసుకురా, లేకపోతే పదరా. అన్నా గుడి అన్నా, నాకు అర్జెంటుగా కరోనా పేషెంట్ కావాలరా. ఆడు తాగిన టీ కప్ కావాలి, ఆడికున్న వైరస్ కావాలి. ఏంట్రా ఇంత వేడిగా ఉంది? వైరస్ చచ్చిపోద్దేమో. అన్నా, ముదిరిపోయిన కరోనా పేషెంట్ ఉమ్ములోంచి ముంచి తీసా. ఒక్కసారి ముద్దరు పెట్టుకుంటే చాలు, సర్రానికి డైరెక్ట్ ఆన్సర్ కొట్టేస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడు. ఏంటో ట్రై చేసేది? ఏంట్రా అంటున్నాడు? అది ఏంటంటే అమ్మా, గోపాలానికి టీ తెచ్చాడా? అవునమ్మా. ఇలా ఇవ్వు, నేను ఇచ్చేస్తాలే. ఇవ్వరా, ఏంటి ఆలోచిస్తున్నావు? అమ్మ ఇచ్చేసినంట్రా వైరస్, నువ్వు వెళ్ళు. అలాగే అన్నా. జాగ్రత్తమ్మా. మూతికేంట్రా అది కోతులేగా? కరోనా రాకుండా మాస్క్ వేసుకున్నానమ్మా. తలుపు తీయరా. అమ్మా, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళు వెళ్ళు, దూరంగా వెళ్ళు. నిన్నటి నుంచి కనపడవేంద్రా? వచ్చి టీ తాగు, తలుపు తీ. అయ్యో, నేను టీ తాగడం ఏంటి? నాకు రోగం వచ్చింది, అది నీకు కూడా అంటుకుంటుంది. వచ్చి ఒళ్ళో పట్టుకుంటావా? రానాయనా. చెవుడితో చచ్చిపోతున్నానే, నాకు టీ ఎత్తు, నేను తాగను, నువ్వే తాగు. ఏంటో వీడు ఇడిపోవాలా.